యొక్క 3వ తారీఖున ఈ యొక్క కార్యక్రమానికి పెదవడ్లపూడి సాయిబాబా వార్షికోత్సవానికి హాజరయ్యి మీరందరూ కూడా ఆ సాయిబాబా మన గ్రామమే కాదు గుంటూరు జిల్లాలో చాలా చేశారు. అట్లాంటి మహామనిషిని మనం గౌరవించుకోవాలి. ఈ రోజున మరి పెదవడ్లపూడిలో జిల్లా పరిషత్ స్కూల్ కానీ, హాస్పిటల్ కానీ, మరి పంచాయతీ బిల్డింగులు కానీ ఆయన ద్వారా వచ్చినాయి. ఈరోజు మరి ఇంత బాగా చేశారు కాబట్టి మనం ఆయన్ని ఎక్కడున్నా మనం గుర్తుంచుకునే విధంగా చేశాడు. మనం ఈ రోజున మనం ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి ఆయన ముందుకు వచ్చారు. కానీ మనం కూడా సహకరించి అందరూ నాగభూషణ గారికి చేతులు ఇవ్వాల్సిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నాగభూషణ గారికి పెద్దలకి నా నమస్కారం. మరి దక్షిణ షిరిడీగా పేరుగాంచిన మన మంగళగిరి నియోజకవర్గంలోని పెదవడ్లపూడి గ్రామంలో 20 సంవత్సరాల కిందట మన అన్నగారు పాతూరి నాగభూషణ గారి చేతుల మీదుగా నిర్మాణమైనటువంటి సత్యసాయి మందిరము ఈ రోజుకి ఈ నియోజకవర్గమే కాకుండా జిల్లా, రాష్ట్ర స్థాయి, అంతర్రాష్ట్ర స్థాయి నుంచి అనేక మంది భక్తులను ఇక్కడికి రప్పిస్తూ వారితో నిరంతరం ఈ సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకునేలాగా ప్రతి సంవత్సరం కూడా ఒక గొప్ప వైభవంగా, మహోత్సవంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ 20 వసంతాల వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలను రేపు ఫిబ్రవరి 3వ తారీఖున చేయడానికి నిర్ణయించారు. మరి అలాంటి ఈ కార్యక్రమానికి మన దేశవ్యాప్తంగానే కాకుండా ఇతర దేశాలలో కూడా మన సాయిబాబా భక్తుల్ని ఆహ్వానిస్తూ ఇక్కడ ఒక గొప్ప వైభవంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం అందరూ కూడా విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. మరి బాబా చెప్తారు, తనను నమ్మినటువంటి భక్తుల ఇళ్లలో లేని పొడసూపదు. ఎవరైతే బాబాని నమ్మారో వారికి నిరంతరం ఎలాంటి కష్టాలైనా, నష్టాలైనా, బాధలైనా నేను తొలగిస్తానని చెప్తారు. నేను స్వయంగా బాబా భక్తుడిని. 40 సంవత్సరాల కిందట నిరంతరం బాబా గుడికి వెళ్ళేవాడిని. నేను పెట్టినటువంటి వ్యాపార సంస్థ కూడా సాయిబాబా షూ కంపెనీ పెట్టుకున్నాను. నా పిల్లల పేర్లు కూడా సాయి లక్ష్మి, సాయి కృష్ణ అని పెట్టుకున్నాను. మరి అలాగా కొనసాగుతూ ఈ రోజు కూడా బాబా భక్తుడిగా ఉన్నాను. నాకు ఏ చిన్న ఇబ్బంది, ఆపద వచ్చినా కూడా బాబా గారిని తలుచుకుంటే వెంటనే వారు నాకు ఏదో ఒక మార్గం చూపిస్తే ఆ సమస్యకు పరిష్కారం చేస్తారు. అలాంటి సద్గురువైనటువంటి బాబా సన్మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించి సమాజంలో ఒక ఉన్నతమైన వ్యక్తులుగా మారవలసిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇలాంటి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టి 20 సంవత్సరాలు పూర్తి చేసినటువంటి మా అన్నగారు పాతూరు నాగభూషణ గారి చేతుల మీదుగా జరగబోతున్నటువంటి 20 వసంతాల మహోత్సవ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ వచ్చేసి అన్న తీర్థ ప్రసాదాలు తీసుకుని మరి అందరూ కూడా ఆ బాబా కృపకు పాత్ర అవలసిందిగా కోరుచున్నాను. కూడా ఫిబ్రవరి 3వ తారీఖు నాడు ఒక ప్రభుత్వ దేవస్థానాలు కూడా చేయలేనంత విధంగా బ్రహ్మోత్సవాలు రూపంగా నిర్వహించి మరి అన్నదాన కార్యక్రమం కానీ, అలాగే జబర్దస్త్ మరి మిమిక్రీ ఆర్టిస్టులతో ఇక్కడ నిర్వహించి ఒక పండగ వాతావరణాన్ని మరి ఈ గుంటూరు జిల్లాలోనే కాకుండా మిగతా ప్రాంతాలలో కూడా వచ్చి ఆ రోజున పాల్గొనడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని మన అందరం కూడా విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పెదవడ్లపూడి గ్రామం ఇంత ప్రాచుర్యంలోకి రావడానికి బాగా కృషి చేసిన వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తిగా శ్రీ పాతూరి నాగభూషణ గారు నిలుస్తారు. ఎందుకంటే పాతూరి నాగభూషణ గారు జెడ్పీ చైర్మన్గా ఎన్నికైన క్షణం నుంచి కూడా గుంటూరు జిల్లాలో ఆయన చేసినటువంటి పనులు ఇప్పటికీ కూడా ఒక ల్యాండ్ మార్క్గా ఉంటాయి. ఏ జెడ్పీ స్కూల్కి వెళ్ళండి, వారే తరగతి గదులు కానివ్వండి, ఇలాగా ఎన్నో కార్యక్రమాలు చేసి ఈ రాష్ట్రంలోనే ఒక అభివృద్ధికి మోడల్గా నిలిచిన వ్యక్తి పాతూరి నాగభూషణ గారు. పాతూరి నాగభూషణ గారు ఈ పెదవడ్లపూడి గ్రామానికి ఏదో ఒక చేయాలనే తలంపుతో ఈ సాయిబాబా గుడిని నిర్మాణం చేశారు. దాన్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సాయిబాబా దేవాలయం ప్రముఖంగా తయారు చేయడమే కాకుండా సకల దేవత స్వరూపమైనటువంటి గోశాల నిర్మాణానికి వారు చూపించినటువంటి అద్భుతమైనటువంటి
ఈ గోశాలను నిర్మించడం ఈ దేశంలోనే అటువంటి చక్కటి అరుదైనటువంటి రకాలని తీసుకొచ్చి ఇక్కడ వాటిని సంరక్షించడం అనేది వారు నిజంగా ఈ సమాజం పట్ల వారికి ఉన్నటువంటి నిబద్ధతకి నిదర్శనమని నేను భావిస్తున్నాను. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ సాయిబాబా దేవాలయానికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమాలని ఇంత ఇదిగా చేయడం కూడా మీ అందరూ గమనిస్తూనే ఉంటారు. ఇంత చక్కటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి నాగభూషణ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. తప్పకుండా అందరూ 3వ తారీఖు ఈ యానివర్సరీకి అందరూ వచ్చి దర్శనం చేసుకొని అందరూ పాల్గొని ఈ ప్రోగ్రామ్ని బాగా సక్సెస్ఫుల్ చేయాలని అందరినీ వేరే సంస్థలు కూడా ఉన్నాయి. నేషనల్ టెక్స్టైల్ డిజైనింగ్ అని, ఇన్ఫ్రా డిజైనింగ్ అని, ఇవన్నీ కూడా అక్కడ వస్తూ ఉన్నాయి. ప్రైవేటు కాలేజీలు విట్టు, రామచంద్ర, ఎక్సెల్ఆర్, బిర్లా, బ్రహ్మకుమారీస్, అమృత, ఇలాంటి కాలేజీలు ఒక్కొక్క దాంట్లో 20-30 వేల మంది స్టూడెంట్స్. సో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అక్కడ కట్టారు. ఇప్పుడు మళ్ళీ 250 కోట్లు పెట్టి కడతా ఉన్నారు. వెస్ట్ బైపాస్ ఓపెన్ అయింది. సో ఒక 10 ఏళ్లలో రాష్ట్రంలోనే ఇది గొప్ప రాజధాని అవుతుంది. దీనివల్ల మన ప్రాంతం వల్ల డెవలప్ అవుతుంది. ఆర్ఆర్ దరిదాపుగా వడ్లపూడి, చిన్నవడ్లపూడి మధ్యలో కూడా ఒక రోడ్డు వెళ్తుంది. ఇంకోటి వేజాడ దగ్గర ఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ ఒకటి వెళ్తుంది. మళ్ళా విజయవాడకి మచిలీపట్నం మీదుగా అంటే మనం ఇటు విజయవాడ మన వడ్లపూడి పక్క నుంచి హైదరాబాద్ నుంచి వచ్చే గ్రీన్ ఫీల్డ్ హైవే ఇటు కూడా వెళ్తుంది. అది 210 కిలోమీటర్లు. ఆంధ్రప్రదేశ్లో 180 కిలోమీటర్లు, అక్కడ 70 కిలోమీటర్లు మొత్తం. మొదటేమో అమరావతి వరకు ఉన్నారు, ఇప్పుడు మచిలీపట్నం పోర్టు వరకు తీసుకెళ్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకొని గడ్కారీతో చేసి దీన్ని ప్రాజెక్ట్ని 25,000 కోట్లతో చేస్తారు. బెంగళూరు నుంచి చెల్లూరుపేటకి మీరు ఇంత ముందు బెంగళూరు వెళ్ళాలంటే 12 గంటలు, ఇప్పుడు 5 గంటల్లో వెళ్తారు మీరు. ఏది 180-120 నుంచి ఆ మధ్యలో స్పీడ్లో ఉంటుంది రోడ్డు, స్ట్రైట్గా ఉంటుంది. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మన ప్రాంతం అభివృద్ధి చెందడానికి. ఇప్పుడు ఇక్కడ సాయిబాబా గుడి ఉన్నా, గోశాల ఉన్నా, మేమంతా కూడా ఈ 20 సంవత్సరాల నుంచి కూడా ఈ ఊరి మీద ప్రేమతో చేసామా, లేకపోతే రాష్ట్రం మీద ప్రేమతో చేసామా. అట్లాగే కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు వాళ్ళు చూస్తే ఒక పక్కన మనం చూస్తా ఉన్నాం. ట్రంప్ వల్ల ఎంతమంది ఇప్పుడే మా రమేష్ని అడుగుతున్నాను నేను, ఎరా ఎప్పుడు వెళ్తున్నాం అంటే ఈ ఎప్పుడు ఏడెళ్తాం అంటున్నాను. అంటే అక్కడ స్టూడెంట్స్ కానీ లేకపోతే అక్కడ నుండి ఉద్యోగం చేసుకునే హెచ్వన్ వాళ్ళు కానీ ఫ్యామిలీస్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ తాత్కాలికమే. మనకి ప్రతిదానికి కూడా నిన్న యూరప్తో మనకి 1.3 ట్రిలియన్ ఎంఓయూ జరిగింది. 27 కంట్రీలు యూరప్ కంట్రీస్తో మన భారతదేశం మోడీ గారు నిన్న సంతకం పెట్టారు. అది అయిపోతే ఇంకొక 5 సంవత్సరాలకి 5 ట్రిలియన్కి బిజినెస్కి వెళుతుంది అనమాట. అంటే ప్రపంచంలో నెంబర్ 1 ఆర్థికంగా ఉండే దేశం అమెరికా. దాని యొక్క జిఎస్టీ 30 ట్రిలియన్స్. తర్వాత వచ్చి యూరప్ కంట్రీస్లో ఉన్నటువంటి ఆ దేశాలు, అవి దానిది 22 ట్రిలియన్స్. తర్వాత చైనా 17 ట్రిలియన్స్. ఆ తర్వాత వచ్చి 4వ ప్లేస్లో భారతదేశం ఉంది 4 ట్రిలియన్స్. అసలు అమెరికా 30 ఎక్కడ, 22 ఎక్కడ, 17 ఎక్కడ, 4 ఎక్కడ. అసలు మనం 4 రావడానికే 10 సంవత్సరాల నుంచి మోడీ గారు కష్టపడుతుంటే ఈ స్థాయికి వచ్చాం. మనం 2047కి ప్రపంచంలో నెంబర్ 1గా మనం వెళ్తాం అనేది మన టార్గెట్. సో నేను ఈ విషయాలను ఎందుకు చెబుతున్నానంటే, ప్రోగ్రామ్ దేవుడి కార్యక్రమం అయినా, దేవుడు ఈ ప్రపంచంలో సంస్కృతి సంస్కారాలు మన యొక్క చరిత్రని ముందు తరాలకు ఇవ్వాలనే ఇవాళన్న కేంద్రంలో ఉన్న ప్రభుత్వం అవ్వచ్చు, మనందరం కూడా ఒకప్పుడు చక్కగా ఊళ్ళో సాయంత్రం అయితే గోళీలు ఆడుకునేవాళ్ళు, మళ్ళా లేకపోతే పొలం వెళ్ళి ఈతకాయలు, తాటి చెట్లు ఎక్కడం, చేదం చెట్లు ఎక్కడం, కల్చర్ అంతా పోయింది. వాళ్ళ పొద్దున్న లెగిస్తే మనకు ఒకటే ఫోన్, ఎవడన్నా చూడండి, ఏ నలుగురైనా సెల్ ఫోను భార్యను వదిలేస్తాడు, కానీ సెల్ ఫోన్ మాత్రం వదలలేని పరిస్థితి. ఎవరైనా సరే అలా అయిపోయింది జీవితం. సో ఈ ఎప్పుడైతే మనుషులతో సంబంధాలు తగ్గిపోతా ఉన్నాయో టెన్షన్లు మొదలవుతాయి. ఇదివరకు ఎవరు కూడా డబ్బు కోసం పనిచేసేవాళ్ళు కాదు. మన పొలం ఉంది పని చేయాలి, లేదా చెప్పులు కుట్టేవాడిని నేను చెప్పులు కుట్టాలి, లేదా కంసాలు ఉన్నవాడు నాగళ్ళు చేయాలి, లేదా ఎర్రశంకర్ లడ్డాలు ఎక్కడన్నా ఆ మల్లి తోట ఏమైనా ఉంటే పూల, లేకపోతే క్యాలిక్యులర్ వేస్తే ఆడవాళ్ళు కానీ మగాళ్ళు అయితే క్యాలిక్యులర్ నరికామా, వచ్చామా, ఆ 50 రూపాయలు కూలిచ్చారా, ఇంటికి వెళ్ళామా, తిన్నామా, పడుకున్నామా ఉండేది. ఇప్పుడు అలా కాదు. కోరికలు పెరిగిపోయి ఆరోగ్యం జడగొట్టుకొని డబ్బు పెరిగే గొంతుకు జబ్బు పెరిగింది. మనకు కావాల్సిన డబ్బు పెరిగితే జబ్బు కాదు పెరగాల్సింది, మనశ్శాంతి. జీవితంలో చాలా మంది తెలియదు ఏంటంటే సంతోషానికి ఆనందానికి తేడా. సంతోషం అంటే ఏంటి? మనం స్విగ్గీలోనో జొమాటోలో ఆర్డర్ చేసి బిర్యానీ తింటే అది సంతోషం, బ్రహ్మాండంగా ఉందిరా బిర్యానీ, లేకపోతే మంచి ఐస్ క్రీమ్ తిన్నారా. అదే ఆనందం అంటే ఏంటి? మన ఇంట్లో అమ్మ నాన్న లేకపోతే మన భార్య చెల్లో అక్కో ఎవరో ఒకళ్ళు వీళ్ళు వండి మామిడికాయ పచ్చడి పప్పేసి మన నలుగురం కలిసి కూర్చొని తింటే అది ఆనందం. ఈ ఆనందం వల్ల ఆరోగ్యం ఉంటుంది తప్పితే ఆ సుఖం వల్ల అది టెంపరీ. వాడు ఏదో చేస్తాడు, ఎక్కడో కల్తీ తెలిసిన ఫుడ్ ఏదో తింటాం, కడుపులో నొప్పి, గ్యాస్ ప్రాబ్లం ఉంది, మళ్ళీ ఆ తర్వాత డబ్బులు గుల్ల ఒళ్ళు గుల్ల. సో మనకి ఇవాళ రేపు జనరేషన్కి చెప్పాల్సింది ఏంటంటే, ఈ యొక్క
సమాజం మనకు ఏదైతే ఇచ్చిందో ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని మనం ఇవ్వాలి. దానికి ఇవ్వాలంటే రైతులు ఆరోగ్యంగా ఉండాలి. ఇవాళ రైతులందరూ కూడా మనం ఈ సమాజంలో కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. రైతులు కూడా ఏమవుతుందంటే వ్యవసాయం గిట్టుబాటు కావట్లా, సరిగ్గా మార్కెట్ వచ్చేదానికి రేట్ లేకపోవడం. సో అందుకనే నేను మా ఫ్యామిలీలో అందరికీ అదే చెప్తా. మా అబ్బాయి అమ్మ అమెరికాలో ఉన్న అమ్మాయి కానీ అబ్బాయి కానీ అమెరికాలో ఉన్న అల్లుడు కానీ కోడలు కానీ పుట్టిన ఊరు జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీసి అంటే మనం పుట్టినటువంటి ఊరు చాలా గొప్పది, దీన్ని మర్చిపోకూడదు. అందుకే దీనికి ఒక స్టోరీ వచ్చింది ఏంటంటే, రాముడు యుద్ధం జరిగిన తర్వాత మనం బయలుదేరి వచ్చేటప్పుడు లక్ష్మణుడు అంటాడు, అన్న మనం ఇది బ్రహ్మాండంగా ఉంది, అంతా బంగారంతో ఉంది, మనం ఇక్కడే రాజధానిగా చేసుకుని ఇక్కడే ఉందామని చెప్తాడు అనమాట. ఎందుకంటే రావణాసురుడు ప్రపంచంలో ఉన్నటువంటి కుబేరుడి దగ్గర నుంచి ఇంద్రుడి దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి ధనం తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. లంక అంటే బంగారం. మరి ఇక్కడ వద్దు కాదురా బాబు, మనకి ఇక్కడ విభీషణుడు రాజుగా ఉంటాడు మన కింద, మనం మాత్రం మన భూమే మన గొప్పది, కన్న తల్లి కంటే కూడా జన్మనిచ్చినటువంటి భూమి మన గొప్పదని అప్పుడే చెప్పాడు. జననీ జన్మభూమి ఇచ్చా స్వర్గాదపిగిరి, స్వర్గానికంటే కూడా మనం పుట్టినటువంటి ఊరు గొప్పది. అందుకే ముసలి వయసులో ఎవరున్నా కూతుర్లు కొడుకుల దగ్గర ఉండడానికి కూడా ఇష్టపడరు. ఎక్కడ ఉండడానికి ఇష్టపడతారంటే వచ్చి మన ఊళ్ళోనే చనిపోవాలి, మన ఊరు శ్మశానంలోనే పాతి పెట్టాలి, లేదా నా పొలంలో ఉంటే నన్ను పాతి పెట్టండి, లేదా అక్కడ తగిన సంస్కారాలు చేయండి అనుకుంటారు తప్పితే ఎవరు కూడా ఎక్కడో అమెరికాలో లేదా మన ఢిల్లీలోనో బాంబేలో ఉందాం అని అనుకోరు. అందుకనే మన జన్మభూమిని మనం మర్చిపోకూడదు. ఇదే మన జనరేషన్ కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజున అన్నదాన కార్యక్రమాలు కానీ కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ మన మంత్రులు ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎంపీలు, దరిదాపుగా ఎంపీలు అంటే ప్రతి సంవత్సరం మనకేమవుతుందంటే 1వ తారీఖున బడ్జెట్ పెడతారు, 2, 3 వరుసనే ఆ బడ్జెట్ సమావేశాలు కంపల్సరీ ఉంటాయి. అక్కడ మొట్టమొదటిసారి ఆదివారం పెట్టారు బడ్జెట్ అయినా కూడా, ఎందుకంటే డేట్ మిస్ అవ్వకూడదని. సో ఎంపీలు రాకపోయినా కూడా మిగతా ఎమ్మెల్యేలు మంత్రులు మిగతా వాళ్ళందరూ వస్తారు కాబట్టి మనకి సంబంధించిన ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా తప్పకుండా ఆ రోజున మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై పత్రికా విలేకరులు రేపు ఎల్లుండి కూడా కాస్త ఈ యొక్క కార్యక్రమాన్ని ఏదైతే ఏర్పాట్లను కూడా మీరు కవర్ చేసి జనాలకి మన సంస్కృతిని మీరు అందజేయాలని, మీరందరూ కూడా ఒకసారి మీరు అవకాశం ఉన్న వాళ్ళందరూ తప్పకుండా ఒకసారి కేదార్నాథ్ చాలా బ్రహ్మాండంగా డెవలప్ చేశారు మోడీ గారు. అంతేగానే మన ఉజ్జయిని మీరు ఆశ్చర్యపోతారు, 3,000 కోట్ల రూపాయలతో ఉజ్జయిని చేశారు. అదే అయోధ్య టెంపుల్ అది ఒక 5,000 కోట్లతో డెవలప్ చేశారు. బద్రీనాథ్ అది కూడా బ్రహ్మాండంగా చేశారు. సో మీరు కనుక దేశంలో ఉన్నటువంటి మన సోమనాథ్ దేవాలయం మళ్ళా అది ఇవన్నీ కూడా డెవలప్ చేయడానికి కారణం మన సంస్కృతి నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలి. ఇప్పుడు ఈ టెంపుల్ ఉందంటే వాళ్ళు నేను ఉంటాను, రేపు ఇంకొకళ్ళు వస్తున్నారు. కానీ ప్రజలు సమస్య వచ్చిన రోజున వారికి ఆరోగ్యం బాగోలేని రోజు నేను చూస్తున్న రోజు క్యాన్సర్ వస్తుంది, 3 నెలలకు చనిపోతుంది. ఇద్దరు క్యాన్సర్ అయితే 2-3 ఏళ్ళు బతికేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కరోనా తర్వాత మారిపోయింది. ఇవాళ నాకు రోజుకు ఒక కేసు అన్న క్యాన్సర్ మాకు ఎన్టీఆర్ హాస్పిటల్ చేర్పించండి, లేదా విజయవాడ గుంటూరులో నాట్కోళ్ళ ఆఫీస్లో చేర్పించండి, లేకపోతే మాకు డబ్బులు ఇవ్వండి, ఇలా రకరకాలుగా రోజు హాస్పిటల్ కేసులు నాకు ఉంటున్నాయి. ఇదివరకు ఉద్యోగం ఇప్పించమనో వ్యాపారం మీద చెప్పమనో అవి చెప్పాలి. ఇప్పుడు అది పోయింది. ఇప్పుడు నాకు రోజు కనీసం ఒక్కళ్ళు కంపల్సరీగా యావరేజ్ చెప్తున్నా ఒక్కళ్ళన్నా హాస్పిటల్ సివియర్ కేసులు కనీసం అందులో నెలకు 30 అయితే కనీసం 10 మంది చనిపోతున్నారు, 20 మంది రికవరీ అవుతున్నారు. కారణం ఏంటంటే ఆరోగ్యం మీద ఫోకస్ పెట్టట్లా, డబ్బుల మీద మిగతా యావిగేషన్స్ మీద ఫోకస్ పెడుతున్నారు. నేనేమంటానంటే మీరు ఒక ఏజ్ దాటిన తర్వాత 60 దాటిన తర్వాత ఇంకా మనకి ఎవరితో పని లేదు. మీ ఆరోగ్యం మీరు ఎంత సుఖంగా ఉండాలో ప్రయత్నం చేయండి. ఆ ఉన్న డబ్బులు ఏదైనా ఉంటే పిల్లలకి ఇవ్వాల్సి ఇచ్చి మీ దగ్గర ఉంచుకొని మీరు అంతా కొంతమంది తెలియదే ఉంది పిల్లలకి ఆశలు ఇచ్చిన తర్వాత కూడా పట్టించుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ విలేకరులు వీళ్ళందరూ కూడా నా సొంత ఫ్యామిలీ లాగా. నేను విలేకరులు అంటే నాకు ఎందుకు రెస్పెక్ట్ అంటే వీళ్ళకి అర్ధరాత్రి లేదు అపరాధి పోలీసు లాగా 24 hours ఉద్యోగమే. సరిగా ఆ రోజు వార్త రావాలి, ఆ వార్త సక్సెస్ అవ్వాలి. ఒకప్పుడు ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్లో కనుక కాగితం రాసిస్తే ఆ ప్రెస్కి వెళ్ళేది. ఇప్పుడు అది పోయింది. ఇప్పుడు ఫోన్ వచ్చేసింది, వాట్సాప్ వెళ్ళింది. కానీ దానికి తగ్గట్టుగానే వార్త క్లారిటీ లేకపోయినా రేపు ఓకేనా February 3 పెదవాడ్లపూడి మంగళగిరి నియోజకవర్గంలో గుంటూరు జిల్లాలో షిరిడి సాయిబాబా వారి 20వ వార్షికోత్సవం జరగబోతా ఉంది. ఈ కార్యక్రమానికి 1,00,000 మంది భక్తులు, 70,000 మందికి అన్నదానం జరుగుతుంది. ఉదయం 5 గంటల దగ్గర నుంచి కూడా అభిషేకం, ఆ తర్వాత అన్నాభిషేకం, ఆ తర్వాత అలంకరణ, ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు సాయంత్రం వరకు జరుగుతూ ఉంటాయి. ఈ కార్యక్రమానికి మంత్రులు అదేవిధంగా ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి మాకు ఆప్తులైనటువంటి లోకేష్ గారు కూడా రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఐఏఎస్లు కానీ ఈ యొక్క ప్రతి సంవత్సరం వస్తూ ఉన్నారు. ఎంతోమంది ఎన్ఆర్ఐస్ ఆల్రెడీ ఈ ప్రోగ్రాం గురించి అమెరికా నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి ఎన్ఆర్ఐస్ ఎందుకు వస్తున్నారంటే వారికి ఈ టెంపుల్ మీద ఉన్నటువంటి అభిమానం, దక్షిణ షిరిడీగా కె విశ్వనాథ్ గారు ఏదైతే పేరు పెట్టారో ఆ విధంగా ఇక్కడికి వచ్చిన వారికి మంచి జరుగుతుందనే ఒక నమ్మకం. దాంతోపాటు గోశాల కూడా 200
గిరి ఆవుల్ని, నాటు ఆవుల్ని పెట్టడం, తద్వారా ప్రజలందరూ కూడా మంచి నెయ్యి, అభిషేకాలకు పాలు ఈ గుడి ద్వారా మనం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఫిబ్రవరి 3వ తారీఖున ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ, ఆ సాయిబాబా వారి యొక్క ఆశీస్సులు ఈ దేశానికి, ముఖ్యంగా మరి ఎంతో మంది అమెరికాలో ఉన్న పిల్లలు టెన్షన్లు పడతా ఉన్నారు, తల్లిదండ్రులు కూడా. మరి మోడీ గారు కానీ, ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కానీ, మాధవ్ గారు కానీ, వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్రం గురించి, దేశం గురించి వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్ర అనే ఒక మంచి కాన్సెప్ట్ తో ముందుకు వెళ్తా ఉన్నారు. మీరు కనుక 4 సంవత్సరాల తర్వాత చూస్తే అమరావతి ప్రపంచంలో తలెత్తుకునే విధమైన రాజధాని రాబోతా ఉంది. తప్పకుండా అందరూ కూడా ఆ కార్యక్రమం మరి చూడాల్సిన అవసరం ఉంది. మీరు ఖాళీగా ఉన్నప్పుడు అమరావతి చూడండి ఏ విధంగా జరుగుతూ ఉంది. ఇవాళ రోజు రోజుకి మార్పు జరుగుతూ ఉంది. అదేవిధంగా పోలవరము, అమరావతి అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ యొక్క రూపురేఖలు మారిపోతా ఉన్నాయి. అదేవిధంగా మోడీ గారు ఈ భారతదేశంలో, ప్రపంచంలో తలెత్తుకునే విధంగా నంబర్ 1 గా ఈ ప్రపంచాన్ని లీడ్ చేస్తా ఉన్నారు, మన సంస్కృతి సాంప్రదాయాలు ముందుకు తీసుకెళ్తూ. అందుకనే ప్రతి ఒక్కళ్ళం కూడా మన టెంపుల్స్ ని, మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్లాలంటే 10 మంది కూడా కలిసి గ్రామాల్లో మంచి ఇటువంటి ఉత్సవాలు చేయాలని అవసరం ఉంది. అందుకనే 3వ తారీఖున ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కల్చరల్ ప్రోగ్రామ్, సినిమా వాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, జబర్దస్త్ టీము, పాడుతూ అందరూ వస్తారు. అందరూ కూడా ఆ రోజు దాంట్లో పాల్గొంటారు. ఉదయం 4:30 దగ్గర నుంచి మొదలుపెట్టి సాయంత్రం 6:00.